మనం ఇప్పుడు బిజినెస్ బ్లాగింగ్ లేదా పర్సనల్ బ్లాగింగ్ గురించి అసలు బ్లాగ్ అంటే ఏంటంటే ఒక ఆన్లైన్ పత్రిక లాంటిది లేదా ఆన్లైన్ మ్యాగజైన్ లాంటిది లేదా ఒక డిజిటల్ బుక్ అనుకోండి. సో ఇలా కూడా మనం చెప్పొచ్చు. ఇది ఏంటంటే ప్రజల్లో పాపులారిటీ సంపాదించుకోవడం కోసం ఒక సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని దాని ద్వారా రెగ్యులర్గా ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఫాలోవర్స్ పెంచుకొని తద్వారా ఆ వచ్చిన క్రేజ్ని ఆ వచ్చిన పాపులారిటీని కమర్షియల్గా మార్చుకోవడానికి వాడుతుంటారు. ఇదే బిజినెస్ బ్లాగింగ్ అనమాట. అంటే ఒక వెబ్సైట్ లాంటిదే. అంటే లైక్ ఇప్పుడు శ్రీనివాస్.com అనే ఒక వెబ్సైట్ ఉంది కదా, దాన్ని డొమైన్ నేమ్ అంటారు అనమాట. దానికి హోస్టింగ్ కొనుక్కోవాలి, మనం స్పేస్ కొనుక్కొని ఈ రెండు కలిపి వెబ్సైట్ డిజైనర్ వెబ్సైట్ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ డెవలప్ చేసిన తర్వాత రెగ్యులర్గా వీళ్ళు బ్లాగింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే రెగ్యులర్గా పోస్టింగ్ పెడతారనమాట. డైలీ ఒక పోస్ట్ పెట్టడం అంటే లైక్ అది 500 పదాల నుంచి 1000 పదాల లోపు రెగ్యులర్గా పోస్ట్ పెట్టడం. రోజు కానివ్వండి, వీక్లీ ట్వైస్ కానివ్వండి, వీక్లీ థ్రైస్ కానివ్వండి, ఇట్లా వారానికి ఒకసారి కానివ్వండి పెట్టుకోవచ్చు అనమాట. ఆ కంటెంట్ అనేది వాళ్ళు ఎంచుకున్న సబ్జెక్ట్ కంటెంట్ అనేది వీడియో రూపంలో ఉండొచ్చు, ఆడియో రూపంలో ఉండొచ్చు, టెక్స్ట్ రూపంలో ఉండొచ్చు. ఇట్లా డిఫరెంట్గా కూడా చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.